రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 2 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై 24,000 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. పెన్నా, వంశధార నదుల అనుసంధానం ప్రభుత్వ లక్ష్యమని, నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రానికి కరువు సమస్య ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్లు ఖర్చు చేసి 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. గంగా, కావేరీ నదుల అనుసంధానం సాధ్యమైతే దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనులను ఈ నెలలో శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. గోదావరి ప్రాజెక్టు దగ్గర మీరు చూస్తే నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. కానీ గోదావరి ప్రాంతం కరువుతో ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మనవాడు కాదు, బ్రిటన్ వ్యక్తి కాటన్ దొర, ఆయన ఆలోచించాడు, చలించిపోయాడు. ఆయన ఆ రోజు ప్రకాశం బ్యారేజ్ కట్టాడు. ఆ తర్వాత కృష్ణా బ్యారేజ్కి రూపకల్పన చేసి ఆనకట్ట కట్టాడు. ఈ రెంటి వల్ల మీరు ఒక్కసారి చూస్తే మొత్తం చరిత్ర మారిపోయింది. ఎక్కడ నీళ్లుంటే అక్కడ నాగరికత వస్తుంది, ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి అవుతుంది. అందుకే ఈ 2 జిల్లాలు, అటు ఉదయ గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా, గుంటూరు కానీ దేశానికి అన్నదాతగా తయారయ్యే పరిస్థితి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అనే పేరు వచ్చిందంటే ఈ జిల్లాలే కారణమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వ్యక్తి విజన్. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఇక్కడి నుంచే కేఎల్ రావు గారు కానీ ఆ రోజు నాగార్జున సాగర్కు రూపకల్పన చేయకపోయి ఉంటే, శ్రీశైలం కూడా రాకపోయి ఉంటే ఈరోజు రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఒక్కసారి మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది.